హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు అని మనం ఏదైతే పిలుచుకుంటున్నామో అది లేకపోయినా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటట్టు రాష్ట్ర ప్రభుత్వమే అవకాశం కల్పించింది. సో రేషన్ కార్డు లేకుండా ఎట్లా అప్లై చేయాలి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి, పూర్తి వివరాలు కనుక్కోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత కామెంట్లలో అడుగురి. నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లన్నింటినీ కూడా తీసుకొని ఆ సందేహాలకు సమాధానాలు ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకురి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎసుంటి మంచి మంచి ముచ్చట్లు మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఇక మీరు గూగుల్లో ఏం చేయండి, ఓబీఎంఎంఎస్ అని సెర్చ్ చేయండి. ఓబీఎంఎంఎస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఇందులో మొదటిది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఏ కార్పొరేషన్కు అప్లై చేసుకుంటారో ఆ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఈబీసీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఈబీసీ రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయింది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ చూడుర్రి, స్టార్ మార్క్ ఉన్నాయి, ఖచ్చితంగా మ్యాండేటరీ అని ఉండే. ఇప్పుడు కూడా మ్యాండేటరీయే, ఇప్పుడు కూడా స్టార్ మార్కునే తప్పనిసరి ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు దగ్గర స్టార్ మార్క్ తీసేసిండు, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్ తీసుకుంటుంది. గతంలో నేమ్ ఎంట్రీ చేసి ఆధార్ కార్డు ఎంట్రీ చేయగానే ఈ ఆధార్ కార్డుకు రేషన్ కార్డు లింకు లేకపోతే తీసుకునేది కాదు. కానీ ఇప్పుడు తప్పనిసరి అనేది లేకుండా స్టార్ మార్క్ తీసేసి దాంతో లింకప్ లేకుండా కేవలం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండే విధంగా దీన్ని మాడిఫై చేశారు. సో ఇక్కడ స్కీమ్స్ కూడా కొన్ని మారినాయి చూడండి. ఇండివిజువల్ స్కీమ్స్, ఇందులో బ్యాంకు లింకుడు, వితౌట్ బ్యాంకు లింకుడు. బ్యాంకు లింకుడు అంటే మనకు 50,000 కంటే ఎక్కువగా ఉండేటువంటి వాటిని బ్యాంకుకు లింకప్ చేసింది. ఎందుకంటే బ్యాంకు నుంచి కూడా లోన్ ఇస్తారు కాబట్టి, సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది, బ్యాంకు నుంచి కొంత లోన్ ఇస్తుంది, దాన్ని రీపేమెంట్ చేయాలి. ఇక బ్యాంకు వితౌట్ అంటే బ్యాంకుతో సంబంధం లేనటువంటివి 50,000 లోపు ఉన్నటువంటివి, ఇట్లా కొన్నిట్లలో మార్పులు చేర్పులు చేశారు. ఇవన్నీ కూడా మీరు పొందొచ్చు. ఇక ఈబీసీ అనే కాకుండా అన్నింటికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఎస్సీది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఎస్సీ దాంట్లో ఇక్కడ చూడండి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు స్టార్ మార్క్ లేదు అంటే తప్పనిసరి కాదు. రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ చేసే విధానం అంతా కూడా నేను వీడియోలో చెప్పిన ఇంతకుముందే, ఆ వీడియో చూడుర్రి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచిగా పూసకూర్చున్నట్టుగా ఆ వీడియో చూస్తే మీరే ఇంటి దగ్గర కూర్చుంటే మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, అయినా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి డౌట్ రావు. మీకు అన్ని డౌట్లకు నేను సమాధానాలు ఇస్తాను. మీరు ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ అయితే ఉంటాయి, చూడవచ్చు మీరు. ఇది యువ వికాసంకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ అండి. ఇదేమో మీ రెండో వీడియోనేమో పార్ట్ 1 ఏవైతే మీరు క్వశ్చన్లు అడిగిరో అవి, పార్ట్ 2 నేను రేపు ఇస్తాను మీకు. అండ్ అప్లికేషన్ చేసే విధానం ఇది 2,61,000 మంది చూసారు. సో ఈ 3 వీడియోలు రాజీవ్ యువ వికాసానికి సంబంధించింది. ఒక అర్ధగంట టైం కేటాయించి మీరు చూస్తే పూర్తి వివరాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ఇదండి వీడియో. రేషన్ కార్డు లేకుండానే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.